గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ వర్సెస్ కమిషనర్గా ఇక్కడ మాటల యుద్ధం కొనసాగుతోంది. గత వారం జరిగిన కౌన్సిల్ మీటింగ్లో కమిషనర్ను తమాషా చేస్తున్నారా అని వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహానికి గురైన కమిషనర్ మైక్ విసిరేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో డిప్యూటీ మేయర్, కమిషనర్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవటం మొదలుపెట్టారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కమిషనర్ సమావేశం నుండి వెళ్లిపోయి సాకులు వెతుక్కుంటున్నాడని ఆరోపించారు మేయర్. అయితే మళ్లీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని వైసీపీ పట్టుపడుతోంది. కానీ నిబంధనల ప్రకారం ఇప్పుడే సమావేశం నిర్వహించడం కుదరదని కమిషనర్ తెలిపారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున ఆ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం కుదరదని కమిషనర్ తేల్చి చెప్పారు. దీంతో కమిషనర్ అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కమిషనర్ ఛాంబర్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు మేయర్ అండ్ డిప్యూటీ మేయర్. అధికారులు ప్రజాధనాన్ని దోచుకోవాలని చూస్తూ ఉంటే ప్రశ్నించడం తప్ప అంటూ కమిషనర్ను ప్రశ్నించారు మేయర్. 9,24,00,000 రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు ఆయన. ఉద్యోగుల పేరుతో డబ్బులు డ్రా చేశారని, ఉద్యోగుల ఖాతాకు ఎందుకు డబ్బులు జమ చేశారని ప్రశ్నించారు. ఈ సమాచారం కౌన్సిల్కు ఇవ్వకుండా కమిషనర్ పక్కదారి పట్టించారని ఆరోపించారు ఆయన. ఏదైనా సరే ప్రశ్న కౌన్సిల్ ఎజెండాలో క్వశ్చన్ గాని వేసినప్పుడు దానికి 100% సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కమిషనర్ గారి మీద ఉంది, ఇతర అధికారుల మీద ఉంది. మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. సమయం గడిచిపోతా ఉంది. 25-26 క్వశ్చన్లు మాత్రమే నడిచినాయి. సమయం 1 గంట అవుతా ఉంది. కనీసం క్వశ్చన్లు ముందుకు నడవట్లేదని చెప్పేసి కమిషనర్ గారు నిన్న పత్రికల్లో మాట్లాడారు. నేను ఎన్ని మీటింగుల్లో చెప్పాను మీకు, ఓన్లీ హెచ్ఓడీలే కాదు, ఇంజనీరింగ్ సెక్షన్లో డిఈలు, ఈఈలతో పాటు ఏఈలు కూడా ఈ సమావేశానికి అందుబాటులో ఉండండి. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏసీపీలు, డీసీపీలు, టీపీఓలు, టీపీఎస్లు కూడా అందుబాటులో ఉండండి. తక్షణమే ఏదైనా సభ్యుడు క్వశ్చన్ కానీ వేసినప్పుడు తక్షణమే సమాధానం ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటే సమస్య ఎమ్మన్నే జవాబు వచ్చేసింది. కాబట్టి ఆ యొక్క ప్రశ్న అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్ని మీటింగుల్లో పెట్టినా, ఎన్నిసార్లు చెప్పినా, గతంలో 20వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో చెప్పినా, మొన్న 4వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో కబురు చేసిన అధికారులు ఎవ్వరు కూడా అందుబాటులో ఉండరు. కౌన్సిల్ సమావేశం వచ్చేటప్పటికి సెలవుల మీద కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది అవుట్డోర్ అని చెప్పి వెళ్ళిపోతారు, కొంతమంది దగ్గర ఉండి కూడా రాకుండా కనీసం సభ్యుడు అనేటువంటి గౌరవం లేకుండా, సభ్యుడు అడుగునటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా వాళ్ళు దాక్కునేటువంటి పరిస్థితి కొనసాగటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. మేయర్ ఆరోపణలపై కమిషనర్ శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. కౌన్సిల్ సమావేశ వివాదంపై ఇటు మేయర్కు రాతపూర్వకంగా సమాధానమిచ్చారని తెలిపారు. ఈ వివాదాన్ని పొడిగించుకునేది లేదని అన్నారు ఆయన. కార్పొరేషన్లో నిధుల దుబారా జరిగిందని, అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తానని, అదేవిధంగా కార్పొరేషన్ను ఆర్థికంగా కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు కమిషనర్. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ప్రెసెంట్ అసలు గుంటూరులో ఇటు మున్సిపల్ కార్పొరేషన్ లో పరిస్థితి అట్లీస్ట్ ఇప్పుడైనా సద్దుమణిగిందా? ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా గత వారం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాల్లో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఒక క్వశ్చన్ ని రైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా కార్పొరేషన్ లో నిధులు దుర్వినియోగం జరిగేట్టు కూడా ఆయన ఒక ప్రశ్నను సంధించారు. అయితే దానికి సంబంధించి కమిషనర్ కార్యాలయం నుంచి కూడా వాళ్ళు సమాధానం ఎలాంటి దుర్వినియోగం జరగలేదు, అలాంటి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అంటూ కూడా వాళ్ళు సమాధానం ఇవ్వడం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఏంటి తమాషా చేస్తున్నారా అంటూ కూడా అధికారులను ఉద్దేశించి డైమండ్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని ఆ రోజు రేపడం జరిగింది. ఆ రగడ ఈ రోజు వరకు కూడా నగరపాలక సంస్థల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇటు కమిషనర్ విత్ వైసీపీ కార్పొరేటర్లు మేయర్ గా మారిందనే విధంగా చెప్పొచ్చు. మేయర్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా కమిషనర్ కి 3 సార్లు లేఖను రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన సమాధానం
సమాధానం ఇవ్వలేదంటూ కూడా మేయర్ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో కార్పొరేటర్లందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కంపల్సరిగా ఈ రోజు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా కౌన్సిల్ కు వస్తాము, కంపల్సరిగా కమిషనర్ని కోరతామనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం వాళ్ళు చెప్పిన విధంగానే కౌన్సిల్ కి రావడం జరిగింది. అయితే అక్కడ కమిషనర్ ఛాంబర్ లో కమిషనర్ లేకపోవడంతో అధికారులతో వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ తమాషా చేస్తున్నారా అంటూ కూడా అధికారులని ఉద్దేశించి డైమండ్ బాబు చేసిన వ్యాఖ్యలను కూడా అధికారులు అయితే తీవ్రంగా తప్పుపడుతున్నారు. కంపల్సరిగా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. దాంతో పాటు డైమండ్ బాబు కంపల్సరిగా కమిషనర్ కి సారీ చెప్పాలి, క్షమాపణలు కోరాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉద్యోగులు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంపై. అయితే నిన్న కమిషనర్ కూడా ఒక ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది. క్లియర్ గా స్టాండింగ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి ఉండదు. స్టాండింగ్ కౌన్సిల్ మొత్తం ఎన్నికలంతా పూర్తయిన తర్వాతే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామనే విధంగా కూడా కమిషనర్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ వివాదం ఈ రోజు కూడా కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అంశం పైన మాత్రం తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేయర్ కూడా క్లియర్ గా చెప్తున్నారు 17వ తారీఖు సమావేశాలు నిర్వహించాలనే విధంగా అనేక సార్లు చెప్పినప్పటికీ కమిషనర్ ప్రోటోకాల్ పాటించకుండా కూడా వ్యవహరించారనే విధంగా కూడా ఆయన ఈ రోజు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు సంక్రాంతి పండుగలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా మేయర్ ని ప్రధానంగా పిలవాల్సినటువంటి పరిస్థితుల్లో కానీ లేకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కూడా మేయర్ కి ప్రాధాన్యత లేదు అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదాన్ని అయితే కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా కమిషనర్ అయితే కొద్దిసేపటి క్రితం వివరణ ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ సమావేశాలు వివాదంపై రాతపూర్వకంగానే నేను మేయర్ కి సమాధానం ఇచ్చాననే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. ఈ అంశంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దానికి కంపల్సరిగా విచారణను ఏర్పాటు చేస్తామనే విధంగా కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్ళు అయితే కార్పొరేషన్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లోనే మరి ఏదైతే డైమండ్ బాబు చేసినటువంటి అంశానికి సంబంధించి దుర్వినియోగం ఏదైతే జరిగిందంటున్నారో దానిపైన కంపల్సరిగా విచారణ చేపడతానని కమిషనర్ చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కానీ కార్పొరేటర్లు ఈ అంశాన్ని ఈ వివాదాన్ని ముగిస్తారా లేకపోతే కంపల్సరిగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలనే విధంగా రేపు కూడా కోరేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.